నేను చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ అతనికి మ్యారేజ్ అయ్యి 4-5 ఇయర్స్ అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అని వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గరకు ఐవీఎఫ్ సెంటర్లోనూ కన్సల్ట్ అయితే ఆ లేడీ డాక్టర్ అతనికి ఆడవాళ్ళకు ట్రీట్మెంట్ చేసినట్లే మగవాళ్ళకు కూడా ఈ స్పెర్మ్ కౌంట్ పెరగటానికి అని చెప్పేసి లెట్రజోల్ అనే ట్యాబ్లెట్ ఇచ్చింది. జనరల్గా లెట్రజోల్ అనే ట్యాబ్లెట్ ఫిమేల్స్లో ఈ ఓవులేషన్ ఇండక్షన్కి ఇచ్చే ట్యాబ్లెట్ లెట్రజోల్ ట్యాబ్లెట్. ఇది మగవాళ్ళలో చాలా తక్కువ మందిలో, అంటే 100లో ఒకళ్ళకు ఇద్దరికో మాత్రమే లెట్రజోల్ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేస్తారు మగవాళ్ళలో. అది కూడా ఎలా యూజ్ చేస్తారు అంటే కేవలము ఒక 10 నుంచి 15 ట్యాబ్లెట్ల కన్నా ఎక్కువ ఈ లెట్రజోల్ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వకూడదు మేల్స్లో, ఈ స్పెర్మ్ కౌంట్ లేదన్న ప్రాబ్లం ఉన్నప్పుడు. అండ్ ఈ ట్యాబ్లెట్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ముందు హార్మోన్ టెస్టులు చేసి ఆ హార్మోన్స్లో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ ఈ 2 లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ టెస్టోస్టిరాన్ టు ఈస్ట్రోజన్ రేషియో అంటారు, ఈ టెస్టోస్టిరాన్ టు ఈస్ట్రోజన్ రేషియో ఎలా ఉంది అనేది చూసుకొని అప్పుడు మాత్రమే ఈ లెట్రజోల్ ట్యాబ్లెట్ అనేది మేల్స్లో ఇవ్వాలి.